గురూజీ, మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాల్ని పఠించాలి? హా, జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో వృశ్చిక రాశిలో వస్తుంది. విష్ణు సహస్రనామంలో వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం వాళ్ళు నో అక్షరం నుంచి వస్తుంది. మొదటి పాదం వాళ్ళు కరెక్ట్గా మీరు ఇచ్చేసుకోండి. 69వ శ్లోకం. ఈ 69వ శ్లోకంలో విశేషంగా స్టార్టింగ్ లెటర్ వచ్చి త్రిలోకాత్మ, త్రిలోకాత్మ, త్రిలోకేశ, కేశవ, కేశిహ అరిహి, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. త్రిలోకాత్మ నుంచి ప్రారంభమై కాంత కృతాగమ, కాంత కృతాగమ అంటే కామదేవ, కామపాల, కామి, కాంత, కృతాగమ, అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 69వ శ్లోకం. తర్వాత ఈ ఒక 69వ శ్లోకం అయిన తర్వాత రెండో పాదం వారు 70వ శ్లోకం. ఈ 70వ శ్లోకంలో ఇక్కడ అనిర్దేశ్య, అనిర్దేశ్య నుంచి ప్రారంభమవుతుంది. అనిర్దేశ్య వపుర్విష్ణు, అనిర్దేశ వపుర్విష్ణు, అక్కడి నుంచి ప్రారంభించి బ్రహ్మ వివర్ధన అక్కడికి ఎండ్ అవుతుంది. బ్రాహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మో బ్రహ్మో బ్రహ్మ వివర్ధన అక్కడికి ఎండ్ అవుతుంది అన్నమాట. అంటే ఇది 70వ శ్లోకం. ఇక రెండో పాదం వారు ఇది చదువుకోవాలి. అంటే జ్యేష్ఠ నక్షత్రం రెండో పాదం వారు 70వ శ్లోకం చదువుకోవాలి. ఇక మూడో పాదం వారు 71వ శ్లోకం. బ్రహ్మవిద్ బ్రాహ్మణో, బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రాహ్మీ, బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ, అక్కడి నుంచి ప్రారంభించాలి. అంటే 71వ శ్లోకము బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రాహ్మీ, బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ, అక్కడి నుంచి ప్రారంభించి మహోరగ, మహోరగ, మహోరగ ఎండ్ అవ్వాలి. అంటే మహాక్రమో, మహాకర్మ, మహాతేజ, మహోరగ అక్కడికి ఎండ్ అవుతుంది. మహోరగ ఎండ్ అవుతుంది. ఇది 71వ శ్లోకం. ఇది మూడో పాదం వారు చదువుకోవాలి. ఇక నాలుగో పాదం వారు, ఈ నాలుగో పాదం వాళ్ళు 72వ శ్లోకం చదువుకోవాలి. మహాకృత్, మహాకృత్, మహాకృతుర్ నుంచి ప్రారంభించాలి. మహాకృతుర్ నుంచి ప్రారంభించి రణప్రియ, అంటే మహాకృతు నుంచి ప్రారంభించి రణప్రియకి ఎండ్ అవుతుంది. 72. ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ లెటర్ మీకు చెప్తున్నానంటే మీరు కొన్ని మామూలుగా మనం చదివే విష్ణు సహస్రనామంలో ఎక్కడి నుంచి ఎక్కడ వేరే ఉంటుంది. ఇదైతే దీన్ని చదువుకోవడమే వేరే ఉంటుంది. అందువలన స్టార్టింగు లాస్ట్ నుంచి ప్రారంభిస్తున్నాం. అర్థమైంది కదా? దాని నుంచి మీరు చక్కగా ఇది నాలుగో పాదం వాళ్ళు మీరు ఇది చూసుకోవాలి. అంటే నాలుగో పాదం వాళ్ళు 72. గురూజీ, నాసిక్ నుంచి గణేష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి గణేష్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసు తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. మేడం. నా నక్షత్రం అంటే తెలియదు నాకు, ఓన్లీ పేరు గణేష్. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 31. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. హలో, నమస్కారం గురువు గారు. మీ పాత్రలో శతకోటి వందనాలు సార్. నాసిక్లో ఉంటుంది. ఎక్కడుంటారు మీరు నాసిక్లో? నాసిక్ లో సార్ పంచవటిలో తీర్థక్షేత్రం అన్నీ ఉంటుంది సార్. పంచవటి, పంచవటిలో ఉంటారా? పంచవటిలో. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు జాబ్స్ దీనికన్నా ఫస్ట్ నేను షేర్ మార్కెట్ లో పనిచేస్తుంది ఉంది సార్ 2013 దాకా. అప్పటి నుంచి ఇప్పుడు నాకు మంచిగా పని దొరుకుతలేదు సార్. ఏడు కూడా గురువు గారు ఏడు కూడా పనిచేస్తే నాకు పని మంచిగా ఏడు కూడా ఇది అవుతలేదు. ఏం చదువుకున్నారు? అది కూడా టెంపరీ పని ఉన్నది. ఏం చదువుకున్నారు? ఎంత దాకా చదువుకున్నారు? చదువుకొని నేను ఇప్పుడు 12th దాకా అయింది. బాకీ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తాను గురుగారు. నేను షేర్ మార్కెట్ లో ఉండే, అంటే 9 years దాకా షేర్ మార్కెట్ లో ఉండే 2008 నుంచి. షేర్ మార్కెట్ లో ఏం పని చేసేవారు మీరు? బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్. దాని తర్వాత సార్ నాది 2008 నుంచి కొంత నేను షేర్ మార్కెట్ ని కొంత ఇన్వెస్ట్ చేసిన నుంచి లాస్ అయిన నుంచి
దాని గురించి నేను కొంత అప్పులు అవటి నుండి అవతలకి వెళ్ళి అయితే అది తీసుకుంటే నాది ఎక్కువ నా మీద ఇప్పుడు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు అంటే ఒక 10 లక్షల ఖర్చు అయిపోయింది గురుగారు. కాదు అన్ని రోజులు సంవత్సరాలు అంత మంచి లేదు గురుగారు. ఇప్పుడు నేను అంటే నాసిక్లో మాకు ఇప్పుడు 30 years అవుతుంది గురుగారు. ఏం కూడా డెవలప్మెంట్ లేదు గురుగారు ఎవరిది కూడా. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలే ఇంకా నాది. ఎందుకు? ఇక అదే పరిస్థితికి ఇట్లా ఇప్పుడు మా అక్కడ కూడా పెళ్లి కాలేదు, ఆమెది కూడా ఉంది. ఆమె అయిన తర్వాత నాది అయిపోతుంది. మీ అక్కకి ఎంత ఏజ్ ఇప్పుడు? అక్కకు నాకన్నా ఒక 2 years పెద్దగా ఉన్నాయి. అంటే 33 ఉంటుందా? 33. కదా ఇంతవరకు పెళ్లి నక్షత్రం ఇట్లా ఏమున్నది దాని గురించి మాట్లాడతాను. ఇంతవరకు ఎందుకు పెళ్లి చేయలేదు అక్కకి? అక్కకి మేము చూస్తాం కానీ ఏడు కూడా పెళ్లి కుదరలేదు గురుగారు. ఎంతమంది నాన్నకి టోటల్? గురుగారు ఒక చెప్పాను గురుగారు, లాస్ట్ టైం నేను కాల్ 30 నుండి మీతో ఇది మంత్ లో 13 డేట్ కు ఫోన్ వచ్చి 30 నుండి మీతో నేనే మాట్లాడినా కానీ పూరంగా నాకు మాట్లాడను కానీ అంతనే ఫోన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్క గురించి నేను అడిగిన ఉంటే అయితే మీరు అందులో చెప్పిండు అక్కకు అది మీరు చెప్పిండు యోగేష్ శర్మ ఇట్లా. ఇప్పుడు మీరు షేర్ మార్కెట్ లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకు లాస్ అయింది? లాస్ అంటే గురుగారిని షేర్ మార్కెట్ లో పనిచేస్తుండగా అప్పుడు బాగా అంటే తేజీలో మార్కెట్ ఉండే అప్పుడు నేను అలా ఇన్వెస్ట్ చేసిన 2 పైసలు దొరుకుతాను దాంతో. అయితే అందులో మార్కెట్ అప్పుడు 2018 మార్కెట్ క్రాష్ అయింది. అందులో నాది కూడా ఎక్కువ లాస్ అయిపోయింది. దాని గురించి నాకు ఆఫీస్ లో ప్రాబ్లం అయింది కనుక అవతల పైసలు దింపాలని అవతల కానీ మేము ఇస్తున్న పైసలు రావట్లే గురుగారు. అయితే అది దింపుడు అందులోనే నేను ఎక్దమ్ లాస్ లో వెళ్ళిపోయినా. ఈ ట్రాన్సాక్షన్ చేసుకుంటా నేను ఇంటికాడ చెప్పలేదు, నా పెద్ద తప్ప ఇంటికాడ చెప్పలేదు. నేను అది క్లియర్ చేసుకుంటా అనుకున్నా కానీ క్లియర్ చేసుకుంటే నేను కార్నర్ లోపలికి వెళ్ళిపోయినా. ఇట్లా అయింది. దాని గురించి ఇంట్లో కూడా ప్రాబ్లం అయింది. ఇంట్లో అప్పుడు మా పెద్దాన్ని కూడా సరిపోయింది అందులో ఒకడైతే. గురుగారు ఇప్పుడు ఏది కూడా పని మీ ఇంట్లో ఏది కూడా పని చేస్తా అనుకుంటూ ఆ పని సక్సెస్ఫుల్ కాదే కాదు గురుగారు. ఏనాడు పని ఉంటుందో ఆ ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు జగడలు అయితే. ఇప్పుడు మీ నాన్నకి ఎంతమంది సంతానం? నాన్నకు 4 అంటే మీ 3 అన్న తమ్ములు ఒక అక్క. ఓకే, అందరికన్నా లాస్ట్. మీరు లాస్ట్. ఇంకిద్దరికి అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళు? 2 అన్న పెద్ద అయినా సరిపోయింది. ఇప్పుడు 2014 లో చచ్చిపోయింది. ఎందుకు చనిపోయారు? యాక్సిడెంట్ అయినది. ఓకే, రెండో అతను? రెండో అన్న ఉన్నాడు, ఇప్పుడు మాతోనే ఉన్నాడు. ఏం పని చేస్తాడు? ఆయన ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఇన్ హోటల్ లో జాబ్ చేస్తాడు, షేక్ ఉన్నాడు. ఓకే ఓకే. అతనికి ఇంకా మ్యారేజ్ లేదు? ఆయనకి మ్యారేజ్ అయింది కానీ ఆమె వదిన ఉన్నది కానీ ఆమె అంత మాకు ఆమె కూడా సపోర్ట్ లేదు ఎక్కువ. మా పెద్ద వదిన ఆమె ఇప్పుడు పెద్ద సరిపోయిన మాత్రం ఉన్నది. ఆమె మేము అందరం మా ఒక ఫ్యామిలీలోనే ఉంటుంది, అందరూ ఒక సపోర్ట్ చేసుకుంటాను. పెద్ద వదిన మీతోనే ఉంటది? మీతో ఇప్పుడు ఆమెకి జాబ్ ఇట్లా సరైన కొద్దిగా ఇదవుతుంది. బాగా చూసుకోండి, మంచిది మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నకు పుట్టిన వారు ఎవరు బాగలేదు అనిపిస్తుంది. అయితే అదే గురుగారు కుటుంబానికి ఏదో దరిద్రం వచ్చింది, అందుకే ఇలా జరుగుతూ ఉందన్నమాట. కుటుంబానికే దారిద్ర దోషం వచ్చింది. ఇంట్లో ఎవరు ప్రస్తుతం సుఖం లేదు, మంగళకార్యం లేదు, మంగళకారం అయినవి సుఖంగా లేదు. తర్వాత మీకు జాబ్ లేదు ఇంట్లో. మీరు అనుకున్నట్టే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల షేర్ మార్కెట్లో ఉండి ఒకేసారి నష్టపోయారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడో తెలియని దారిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది అనిపిస్తుంది. అందుకే మీ కులదేవతని మర్చిపోయారనుకుంటా. ఇక్కడ వరంగల్ ఏదైనా మీ ఇంటి దేవుడు ఉందా? ఎన్ని రోజులకు ఒక్కిత వస్తుంటారు తెలంగాణకి దేవస్థానంకి? దేవస్థానికి ఇయర్ లో ఎప్పుడైనా వెళ్తాం మీ గురుగారు. కంపల్సరీ చేస్తూ ఉంటారు ఆ పూజలు అయితే? పూజ ఇట్లా చేసుకుంటాం. సరే, ఇప్పుడు మీరు ఏం పని లేదా ఇంట్లో మీరు చేయడానికి? ఇప్పుడు చేస్తాను సార్. నేను ఇప్పుడు నాది ఎక్స్పీరియన్స్ అంతా నాది షేర్ మార్కెట్ ఉండే గురుగారిని అందులో బాగా ట్రై చేసిన 1 year నుంచి. ఇప్పుడు పెద్ద సరిపోయినాక 1 year ఇంటికానే ఉండే. ఎందుకంటే అది కోర్టు కేసు గిట్లా కంపెనీ కేసు గిట్లా చేసిన వాళ్ళు పైసలు ఇట్లా ఇయ్యలేదు సరిపోయింది కనుక. దాని గురించి నాకు టైం వెళ్ళిపోయింది అందులో కనుక నేను ఇక 1 year తర్వాత నేను ట్రై చేసిన మళ్ళీ అదే ఫీల్డ్ లో షేర్ మార్కెట్ లో. నాకు జాబ్ దొరకలేదు ఇందులో కూడా, వ్యాకెన్సీ లేదు ఏం లేదు కనుక నీకు లాస్ట్ నాకు ఆప్షన్ లేకుండా నేను మార్కెట్ ఇంట్లో స్టార్ట్ చేస్తాను గురుగారు. సరే, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. త్వరగా అయితే ఉద్యోగం అయితే వస్తుంది.